ఈరోజు దేవుని వాక్యంలో నుండి కీర్తనల గ్రంథం 12వ అధ్యాయము 1 నుండి 10 వచనాల వరకు చదువుకుందాం. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి. అందరూ ఒకరితోనొకరు అబద్ధంలాడుదురు, మోసకరమైన మనసు గలవారై ఇచ్చకంలాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకంలాడు పెదవులన్నిటినీ, బింకంలాడు నాలుకలన్నిటినీ కోసివేయును. మా నాలుకల చేత మేము సాధించెదము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారనుకొందురు. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టియు, దరిద్రుల నిట్టూర్పులను బట్టియు నేనిప్పుడే లేచెదను. రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. యెహోవా, నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరం వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు. నరులలో నీచవర్తన ప్రబలినప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కుల తిరుగులాడుదురు. ఈ మాట ద్వారా దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించి మేలు చేయునుగాక. ఆమేన్. ఆమేన్.